ప్రియ భగవద్బంధువులారా, శ్రీమాన్ పరాశర భట్టర్ అనే మహనీయులు మనకు అందజేసిన అద్భుతమైన శ్రీకోశం శ్రీగుణరత్న కోశం. ఈ శ్రీగుణరత్న కోశం ద్వారా అత్యంత మహిమాన్వితమైన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి వారు ఎన్నో విధాలుగా మనకు తెలియచేసే ప్రయత్నం చేశారు. సాధారణంగా మనందరి మనస్సుల్లో ఉండే లక్ష్మి అనే భావన చాలా సంకుచితమైన భావన అని, మహాలక్ష్మీదేవి ఇటువంటి భావనలన్నిటికీ కూడా అతీతమైన మహాతల్లి అని, ఆమె చూపే కరుణకు సాటి అయినది ఈ ప్రపంచంలో మరేదీ కూడా లేదు అని వారు మనకు ఎన్నో విధాలుగా తెలియచేశారు. ఆ విధంగా ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి మనం ఒక్కొక్క విషయము ముచ్చటించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అమ్మ యొక్క గొప్పతనం ఎంత అనంటే ఇంత అంత అని చెప్పటానికి వీలు కానంత. అందుకోసమే ఆమెతో నిరంతరము ఉండాలి అని భావించిన సర్వ జగత్తుకు రక్షకుడైన, సర్వ జగత్తుకు సృష్టికర్త అయిన, సర్వ జగత్తును విలీనం చేసుకోగలిగిన సత్తా కలిగిన, అంటే సృష్టి స్థితి లయలన్నింటినీ కూడా నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగిన శ్రీమన్నారాయణుడు కూడా ఈ అమ్మ కోసమే నిరంతరం ఎదురు చూస్తూ ఉండేవారట. అది ఈమెలో ఉండే గొప్పతనం అంతా కూడా. అటువంటి ఆ అమ్మ, ఈ స్వామి, వీరిద్దరూ కలిసి ఉండే అద్భుతమైన ఏ శ్రీవైకుంఠం ఉందో, దేన్నైతే మనం నిత్య విభూతి అని చెప్పి అంటున్నామో, ఎక్కడైతే ఐశ్వర్యానికి ఏ విధమైన లోటుపాటు లేదో, ఎక్కడైతే ఐశ్వర్యం తప్ప మరి ఏదీ ఉండదో, అటువంటి అద్భుతమైన శ్రీవైకుంఠంలో ఈ అమ్మతో కలిసి ఉన్న శ్రీమన్నారాయణుడిని స్మరించటమే మనందరం చేయదగినటువంటి పని. ఇది మానవులుగా పుట్టినందుకు మన కనీస కర్తవ్యం. ఇంత అద్భుతమైన జీవితాన్ని మనకు ప్రసాదించిన ఆ భగవానుడి ఆనందం కోసం, ఆయన సంతోషం కోసం ఆ అమ్మను మనం ప్రార్థన చేయటం, ఆమెను స్తుతించటం అత్యంత ఆవశ్యకమైన విషయం. మనం ఈ శ్రీగుణరత్న కోశం అనేటువంటి గ్రంథం ద్వారా చేస్తున్న ప్రయత్నం అది. మరి ఏమండి, మన అందరికీ కూడా సాధ్యమేనా అమ్మని స్తుతించటము అంటే? మనలో ఉండేటువంటి పాండిత్యరీత్యా అది ఏ విధంగానూ సాధ్యం కానప్పటికీ, ఆ తల్లి దయ అనేది మన మీద ఉంటున్నది కనుక, ఆ తల్లి దయ ద్వారా మనము ఆ స్వామిని గురించి చక్కగా ప్రార్థన చేసుకునే అవకాశం అవశ్యం ఉన్నది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి మన అందరం కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. నేడు మనకు ఈ 23వ శ్లోకం ద్వారా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలియచేస్తున్నారు పరాశర భట్టర్ వారు. అజ్ఞానుగ్రహ భీమ కోమలపురీ ఫలాఫలం భిజుషాం.
యా అయోధ్యేతి అపరాజితేతి విదితా నాకంపరేణ స్థితా భావైరద్భుతభోగభూమగహనైః సాంద్రాసుధాస్యందిభిః శ్రీరంగేశ్వరగేహలక్ష్మీ యువయోస్తాం రాజధానీం విదుః. తల్లిని ప్రార్థన చేస్తూ ముందుగా అంటున్న మాట ఏమని? శ్రీరంగేశ్వరగేహలక్ష్మీ, ఆ శ్రీరంగనాథుని యొక్క ఇల్లాలైన ఓ తల్లి అన్నాడు. మరి ఈమె సర్వప్రపంచానికి లక్ష్మియా? ఆ శ్రీరంగనాథుడి యొక్క ఇంటికి మాత్రమే లక్ష్మియా అని ఏమన్నా ఎవరికన్నా ఒక చిన్న సందేహం వస్తే ఎటువంటి సందేహానికి ఇక్కడ తావు లేదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీరంగనాథుని యొక్క ఇల్లే సర్వసృష్టి అంతా కూడా. ఆ శ్రీమన్నారాయణుడు సృష్టించినదే ఈ సమస్తమైన సృష్టి అంతాను. అటువంటి శ్రీమన్నారాయణుడి చేత సృష్టింపబడిన ఈ సృష్టిలో ఆయనకు తప్ప మరి ఎవరికి ఈమె గృహలక్ష్మిగా ఉండగలుగుతుంది చెప్పండి?